हाय फ्रेंड्स, वेलकम बैक टू रमास हॉट प्लेट। నేను మీ రమ। ఈ రోజు ఈ వీడియోలో మీకు పుట్నాల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను। చాలా సింపుల్ గా 2 ఇంగ్రీడియెంట్స్ తో చేసుకోవచ్చు। ఇందుకోసం ఒక కప్పు పుట్నాలు తీసుకోండి, అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తురిమిన బెల్లం వేసుకోండి। ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసుకొని ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి, లేదా పాకం కాకుండా ముదురు పాకం రావాలి। బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి। బెల్లం కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే టీ జాలు తీసుకొని వడపోసుకోండి। నేను తీసుకున్న బెల్లం ఫ్రెష్గా ఉంది కాబట్టి వడపోయలేదు। ఈ పాకంని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి। ఇలా పాకమంతా నురగలు వచ్చి గట్టిపడిన తర్వాత చెక్ చేసుకోండి। ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చెక్ చేసుకోండి, పాకం రాలేదు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి। మళ్ళీ కప్పులో నీళ్ళు తీసుకొని పాకంని చెక్ చేసుకోండి, ముదురు పాకం రావాలి, అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది। పాకం అనేది రెడీ అయింది। ఈ పాకంని మనం ప్లేట్కి టచ్ చేస్తే టప్ టప్ అని సౌండ్ రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది। సాగినట్టుగా కాకుండా ఈ విధంగా గట్టిగా రావాలి, లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది। పాకంలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। నెయ్యి అనేది మీ ఆప్షనల్ మాత్రమే, టేస్టీగా ఉంటుంది, బలం కూడా, సో అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను। నెయ్యి వేసుకొని కలుపుకోండి, నెయ్యి కరిగేంత వరకు కలుపుకోవాలి। ముదురు పాకం రావాలి, నెయ్యి మొత్తం కరిగిపోయింది। ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని కలుపుకోవాలి। ఒక కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకోండి। పుట్నాల పప్పు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। పుట్నాల పప్పు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే పొడి పొడిగా అవుతుంది। బెల్లం పుట్నాల పప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లారిన తర్వాత చేతికి నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ నీళ్ళని కానీ పెట్టుకుంటూ లడ్డులాగా చుట్టుకోండి, కాలకుండా ఉంటుంది। నీళ్ళని పెట్టుకుంటూ చేసుకుంటే కాలకుండా ఉంటుంది। లడ్డు చేసేటప్పుడు మీకు చేయి కాలుతుంది అనిపిస్తే చపాతీ పీట తీసుకొని చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును వేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకొని చల్లారిన తర్వాత చాకుతో కట్ చేసుకుంటే టిక్కీలాగా కూడా చేసుకోవచ్చు, అలా కూడా ఈజీ ప్రాసెస్। ఇప్పుడు లడ్డూలను మీకు కావాల్సినంత సైజు చేసుకోండి। ఈ పుట్నాల పప్పు చల్లారినా లేదంటే గట్టిపడినా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం పాటు వేడి చేసుకోండి, అప్పుడు బెల్లం పాకం కరిగి ఈజీగా చేసుకోవస్తుంది। ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి। చేసేటప్పుడు నీళ్ళని అప్లై చేసుకుంటూ చేసుకోండి। చూడండి, లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। 1 కప్పు పుట్నాల పప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది। ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, హెల్తీ అండ్ హైజెనిక్గా పిల్లలకు రోజు ఒకటి ఇవ్వండి, చాలా బాగుంటుందండి। ఈ లడ్డు మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।